నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు వడ్లూరు లక్ష్మి, మా ఆయన పేరు భూమయ్య. నేను ఇవరకు 2 సార్లు వార్డు నెంబర్ గెలిచిన, ఎంపీటీసీగా ఒకసారి ఓడిపోయినా. ఇప్పుడు సర్పంచ్గా నేను ముందుకు వచ్చిన. నన్ను మా ఊళ్ళో మొత్తం నన్ను అభివృద్ధి చేసినారు వాళ్ళు. సర్పంచ్ అప్పుడు వార్డు నెంబర్కి ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, నాకు ఏది అభివృద్ధిగా చేయాలనిపించింది అన్నీ చేసిన. లైట్లు కానీ అన్నీ చేసిన. అప్పుడు చేసినా కదా, ఇప్పుడు వస్తే ఖచ్చితంగా పనులు చేపిస్తుంది పొల్ల అని నన్ను ఆర్నకొండ గ్రామంలో జనాలు నన్ను మొత్తం ఎన్నుకున్నారు. మంచిగా పొల్ల పని చేస్తుంది అని నన్ను సర్పంచ్గా గెలిపించుకున్నారు. వాళ్ళకు ఏ పని అయినా కానీ నా దృష్టిలో పడ్డ పని అలా చేయగలుగుతా, చేస్తా వాళ్ళకు అని నేను మాట ఇచ్చిన. తప్పకుండా చేస్తాను నేను వాళ్ళకు. ఆర్నకొండ ప్రజలకు నన్ను గెలిపించుకున్నందుకు నా యొక్క నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. ఆర్నకొండ గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు. కుల సంఘాలకు అందరికీ నమస్కారాలు. అంతకుముందు మా భార్య 2 సార్లు వార్డు నెంబర్గా గెలిచి ఆ వార్డులలో ఎంతో అభివృద్ధి చేసింది. ఇది మన వార్డు నెంబర్గా వడ్లూరి లక్ష్మి ఎంతో సేవ చేసింది. దాన్ని సేవ మోరీలు కానీ, గటేరు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఎన్నో అభివృద్ధులకు ముందు పడి చేసింది కాబట్టి జనాలు ఈ వార్డులలోకి వచ్చి కొద్దిమందిగా వస్తుంటారు పోతుంటారు కాబట్టి చూసుకుంటే ఈ పిల్ల వార్డు నెంబర్గానే ఎంత మంచిగా చేసింది. సర్పంచ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి జనాలే మమ్మల్ని అన్ని కుల సంఘాలే నిలబడి బిడ్డ అని చెప్పి ముందుకు చూసి వడ్లూరు లక్ష్మిని ముంగట నిలబెట్టడం జరిగింది. అంతకుముందు ఎంపీటీసీగా ఓడిపోయినా, టీఆర్ఎస్ నుంచి ఓడిపోయింది. కొద్ది ఓట్లు పోయినప్పుడు 120 ఓట్ల పోయినా ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఇక అది ఇది మాకు అందరూ పెద్దలు అప్పుడు ఓడిపోయినావు కదా బిడ్డ, అప్పుడు మంచిగా నువ్వే గెలితే అభివృద్ధి చేస్తావు, ఇప్పుడు కూడా మంచి అభివృద్ధి చేస్తామనే ఆశయంతో మేము నిన్ను నిలబెట్టుకోవడం జరుగుతుంది. మా మాట నిలబెడదామనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. బిడ్డ మంచిగా పనిచేసుకొని నువ్వు గెలుస్తావు బిడ్డ, గెలిపించుకుంటామని అన్ని కుల సంఘాలు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. దాని వలన వడ్లూరు లక్ష్మీ బొమ్మయ్య నిలబడడం జరిగింది. నిలబడే కాకుండా గెలిపించుకున్నారు మమ్మల్ని. మంచిగా గెలిపించుకున్నందుకు ప్రతి వాడ తిరిగి మా సర్పంచ్ సమస్య దృష్టికి వస్తే తప్పకుండా ఆమె దృష్టికి వచ్చింది. ప్రతి ఒక్క పని ఏదైనా కానీ, డ్రైనేజే కానీ, సిట్ లైట్లే కానీ, సీసీ రోడ్ల వర్క్లే కానీ, లేదైనా పెన్షన్లే కానీ, ఇంకేదన్నా మా దృష్టికి ఏదైనా మంచిదే ఏదన్నా వస్తే తప్పకుండా దాన్ని ముందుండి మా వడ్లూరి లక్ష్మీ భూమయ్య గారు ముందుండి తప్పకుండా పనిచేస్తాం. మేము ఆర్నకొండకు అభివృద్ధి ఆడే పని చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి అభివృద్ధి ముందు బాటలో ఉంటాం. మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొక నమస్కారాలు. ప్రజల తరఫున శుభాకాంక్షలు కూడా తెలుపుకోవడం జరుగుతుంది. ఇంకేం తీసుకొచ్చారంటే సీసీ రోడ్లు లేవు, ఖచ్చితంగా సీసీ రోడ్లు వేయాలి బిడ్డ. సీసీ రోడ్లు అది ముంగట పడాలంటే సీసీ రోడ్లు వేస్తా అని చెప్పేసి మాటకి ఇవ్వడం జరిగింది. డ్రైనేజీలు కూడా కొద్ది ఇబ్బంది ఉన్నది మాకు. ఇక్కడ మాకు రెడ్డిల ఇళ్లలోనే ఇబ్బంది ఉన్నది, మెయిన్ శాలోల ఇళ్లలో ఇబ్బంది ఉన్నది, కుర్మిళ్ళలో కూడా ఇబ్బంది ఉన్నది. అవి మా దృష్టికి తీసుకొచ్చారు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు. అవి ఖచ్చితంగా మీకు నిర్వహిస్తాం. ఫస్ట్ టెంపుల్లలో కొద్దిగా అప్పుడు మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మెట్ల ప్రొసీడింగ్ ఇచ్చడం జరిగింది. ప్రొసీడింగ్ తోని టెంపుల్ కూడా వాళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. దానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నది, మొరం కానీ సీసీ రోడ్లు కానీ కొద్దిగా ఇబ్బంది ఉన్నది. అది అప్పుడు ఏం చేశారు అంటే బిరాయ గుడి కాడికి కానీ, సమ్మక్క గాడి కానీ, సీట్ లైట్లు ఇబ్బంది ఉన్నదని, మల్లన్న దేవుని గుడికి కానీ ఇబ్బంది ఉన్నదని చెప్పడం జరిగింది వాళ్ళు. దాని విషయంలో ఖచ్చితంగా మేము ముందు పడి అది మా నూతన కొత్త సంవత్సరం వల్ల ముందర పడి ఏదన్నా మా పాలకవర్గంతో మాట్లాడుకొని ఆ గుడికి కూడా మేము ఖచ్చితంగా ముందు పడి పనిచేస్తాం మేము. ఎందుకంటే దేవుళ్ళు కదా, ఖచ్చితంగా పనిచేయడం జరుగుతుంది. అది చేస్తాం మేమని మాట ఇవ్వడం జరిగింది అందరికి. అంటే కుటుంబ సంఘానికి కానీ, మళ్ళీ పోతే ముతిరాజ్ సంఘానికి కానీ, ఏసీలకు కానీ, మళ్ళీ పోతే రెడ్డిలకు కానీ మేము మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ మాట మేము ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. తప్పకుండా వాళ్ళకి ఇచ్చిన మాట వెనుకపోకుండా ముందటుండి పనిచేస్తామని మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ బాటల్లో మేము ముందుకు పోతామని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు ఉన్నది. ఇక్కడ చిన్నబడి ఉన్నది.
అక్కడ హై స్కూల్ ఉన్నది, పిల్లలు కూడా మంచిగా ఉన్నది. ఖచ్చితంగా పిల్లల కోసం కూడా ప్రైవేట్ స్కూళ్ళలో పోకుండా గవర్నమెంట్ స్కూళ్ళకే అభివృద్ధి పొందేందుకు ఖచ్చితంగా మేము ఇంటింటికలా తిరగకుండా పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాం. ఎందుకంటే ప్రైవేట్ లో పోతే ఒక్కొక్కళ్ళకు వేల లక్షల ఫీజులలో మస్తు నష్టపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం కాకుండా ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళను మాయమాటలు చెప్పి ఆ స్కూల్లో ఇట్లా ఉండదు, ఈ స్కూల్లో ఇట్లా ఉండదు అని చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి ఎంతో వాళ్ళను తల్లిదండ్రులను బైకాట్ చేయించే ప్లాన్ లో ఉన్నారు. మేము అది కూడా దాని ముంగడి తీసుకుపోయి ఇంటికల్లా కూర్చొని అవసరం ఉంటే ఒక గంట పెట్టి గంట సేపు వాళ్ళ కోసం మాట్లాడి వాళ్ళని ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తాం. గవర్నమెంట్ కూడా ఇప్పుడు స్కూళ్ళలో మంచిగా ఉంటుంది. ఈ మేము టీఆర్ఎస్ అయినా మంచిదే కానీ కాంగ్రెస్ తోని మంచి కలిసిమెలిసి ఉండి మేము ఖచ్చితంగా ఆ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండి పనిచేస్తాం. ఆ ప్రభుత్వ సూచనల వరకు కూడా మేము పోతాం. ఎక్కడికంటే అక్కడికి పోయి వాళ్ళకి ఎమ్మెల్యే గాని కానీ మినిస్టర్ గారు కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోయి మేము పని చేస్తాం. మా ఆనకొండ అభివృద్ధి కోసం వాళ్ళ దగ్గర కూడా పనిచేసి ఖచ్చితంగా మేము ముందు ఉంటామని కోరుకుంటున్నాం. మేము సర్పంచ్ గారు వడ్లూరు లక్ష్మి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతకం పెట్టడంతోనే ఏమవుతుందంటే సిసి లైట్లు వడకల్లా మంచి, ఎందుకంటే పురుగు పూసి ఉన్నది కొద్దిగా ఇన్ని రోజులు ఒక 2.5 సంవత్సరాలు ఇంతకు పోయినట్టు అయింది. ఎందుకంటే కరెక్ట్ లేక ఎక్కడనే గడ్డి అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు, కొద్దిగా ప్రాబ్లం, లైట్లు కూడా పోయి ఉన్నాయి, ఇబ్బందికి గురై ఉన్నది. కాబట్టి ఫస్ట్ లైట్లు ఫోకస్ చేస్తాం. లైట్లు గడ్డి ఇట్లా సాఫ్ ఫస్ట్ చేసిన తర్వాత దేని మీద దాని మీద మరి ఏమున్నాయి, నిధులు ఏమున్నాయి, ఏది ఉన్నాయి గ్రామ పంచాయతీ లెక్కలు మనకు తెలియదు. కాబట్టి అది ఏందో చూసుకొని ఖచ్చితంగా అభివృద్ధికే ముందు బాటలో ఉంటామని మేము అనుకుంటున్నాం.